హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నాకు బూస్టప్గా ఉంటుందండి. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీకెండ్లో ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలంటే మాత్రం తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది. ఇంతకీ ఈ ప్లేస్ ఏమనుకుంటున్నారు? సిద్దిపేటలోని కొమ్మ చెరువు అంటే అక్కడ ఏం ఎంజాయ్ చేస్తాం? ఓన్లీ ఒక లేక్ వ్యూ ఉంటుంది అంతే కదా అనుకోకండి. అన్ని రకాలుగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ వీడియో చేయాలనే ఉద్దేశంతో అన్నీ రికార్డ్ చేయలేదు, కానీ ఒకసారి మీరు రండి, తప్పకుండా నచ్చుతుంది. మెయిన్గా ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో వన్ డే ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. హైదరాబాద్ నుండి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఒక 2 అవర్స్లో రీచ్ అవుతారు. దీనికి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి, పార్కింగ్ ఏరియా నుండి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో పిల్లలకి చాలా గేమ్స్ ఉంటాయండి. వెహికల్స్ కానీ, బెలూన్ గేమ్స్, షూటింగ్. ఫెస్టివల్ టైంలో అయితే హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి ముందుకు వెళ్తుంటే ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది. దీన్ని చూస్తుంటే మాత్రం నాకు మన్మధుడు మూవీ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ నాగార్జున మాత్రం మా వారే. బ్రిడ్జ్ దాటి పైకి వెళ్తుంటే ఫస్ట్ గేమ్ జోన్ వస్తుంది. ఇందులో 100 రూపీస్కి ఏవైనా 4 గేమ్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్గా డైనోసార్ పార్క్కి వెళ్తున్నాం. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, బర్త్డే ఫోటో షూట్స్ కానీ తీసుకోవచ్చు. దానికి స్పెషల్ ఫీ ఉంటుంది. అది పే చేస్తేనే లోపలికి కెమెరా అలో చేస్తారు. ఇక్కడికి వచ్చాక టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇందులో మనం మంచి ఎక్స్పీరియన్స్ చేస్తామండి. వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది.
నెక్స్ట్ మనం ఈచ్ వన్ 10 రూపీస్ టికెట్తో పూర్తిగా లోపలికి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ మనకి బతుకమ్మ స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ స్టాచ్యూ దగ్గర బోటింగ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో పిల్లలకి ప్లే ఏరియాలు, ఫుడ్ కోర్ట్స్, పార్క్ ఉంటుంది. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. స్టాచ్యూకి రైట్ సైడ్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. దాని ఎంట్రన్స్ ఫీ కూడా ఈచ్ వన్ 10-20 రూపీస్ ఉంటుంది అంతే. ఇక్కడ నుండి ఆ లేక్ వ్యూ, ఆ సన్సెట్ని చూడడం చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్కి అవతలి వైపు నెక్లెస్ రోడ్ ఉంటుంది, వాటర్ బెలూన్ ఉంటుంది, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయండి. వాటన్నిటిని మనం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మెయిన్గా మన బడ్జెట్లో అన్నీ ఒకే ప్లేస్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.